నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఎన్నికల కోడ్ రావడానికి ముందే దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ముస్లిం సంఘాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంపై తాజాగా దేశంలో పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ పౌరసత్వ సెగలు. దేశంలో పౌరసత్వ చట్ట సవరణలు కొత్తేమీ కాదు. 1955లో నెహ్రూ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఈ చట్టానికి సవరణలు జరిగాయి. సుమారుగా 40 ఏళ్ల క్రితమే 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా పౌరసత్వ చట్టాన్ని సవరించింది. విదేశీయులు అక్రమంగా మన దేశంలో పౌరసత్వం పొందకుండా నియంత్రించేందుకు ఈ సవరణ తీసుకువచ్చింది. బీజేపీ హయాంలో 2003లో కూడా పౌరసత్వ చట్టాన్ని సవరించారు. ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం 16 దేశాల్లోని ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించారు. ఆ తర్వాత 2015లో కూడా పౌరసత్వ చట్టాన్ని సవరించారు. 1955 చట్టంలోని 7A, 7B, 7C, 7D సెక్షన్లలో మార్పులు చేశారు. తాజాగా 2019 డిసెంబర్ 12న పార్లమెంట్ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. ఆ తర్వాత ఇదే పౌరసత్వ సవరణ చట్టంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి శరణు కోరి వచ్చే ముస్లిమేతరులైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు భారత పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. అయితే 2014 డిసెంబర్ 31 కంటే ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించిన వారికే ఈ అవకాశం ఉంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వలస వచ్చే ముస్లింలు మాత్రం గతంలో మాదిరిగానే ఇతర నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం పొందవచ్చు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, గిరిజన ప్రాంతాలను ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరమయ్యే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలను కూడా ఈ చట్టం అమలు నుంచి మినహాయించారు. భారత చట్టాలను ఉల్లంఘించే వారికి ఓవర్సీస్ సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసే కొత్త ప్రావిజన్ కూడా చట్టంలో ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. అస్సాంలో కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు అస్సాంలో తీవ్రస్థాయి నిరసనలకు దారితీసింది. అక్కడ యునైటెడ్ అపోజిషన్ ఫోరం రూపుదిద్దుకుంది. సుమారు 16 విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఇవన్నీ కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపున అస్సాం స్టూడెంట్ యూనియన్తో పాటుగా మరో 30 పార్టీలు కూడా కొత్త చట్టంపై తమ వ్యతిరేకతను ప్రకటించాయి. న్యాయ పోరాటం చేయడంతో పాటుగా శాంతియుత నిరసన తెలియజేస్తామని అంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత అస్సాంలో కొత్తేమీ కాదు. 2019 డిసెంబర్లోనే ఈ విషయంలో తీవ్రమైన హింసాకాండ చోటు చేసుకుంది. ఈ వ్యతిరేకత 2 రకాలుగా ఉంటోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన హిందువుల కారణంగా తమ భాష, సంస్కృతి, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, జనాభా, తీరుతెన్నులు లాంటి వాటిపై ప్రభావం పడుతుందని అస్సాంలోని కొందరు భావిస్తున్నారు. బీజేపీ నేతల పర్యటనల సమయంలో అస్సాంలో తాజాగా నిరసనలు అధికమయ్యాయి. మరోవైపు ముస్లిమేతరులకు మాత్రమే అవకాశం కల్పించారని, ముస్లింలకు అవకాశం కల్పించలేదని చెబుతూ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు కొన్ని కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సిఏఏను కనుక అమలు చేస్తే బీజేపీని బహిష్కరిస్తామని అస్సాం ముస్లిం స్టూడెంట్ గ్రూప్ హెచ్చరించింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం పౌరసత్వ సవరణ చట్టం అమలును సమర్థించారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని నిరసనలతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందిగా ఆందోళనకారులకు సూచించారు. బీజేపీ తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టేయడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే కొందరు సీఏఏను వ్యతిరేకిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. అస్సాంలో ప్రధాని మోడీ 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అపోజిషన్ ఫోరం తన నిరసనలను అధికం చేసింది. నాగోన్ జిల్లాలోని కలియాబోర్లో విపక్షాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ గౌహతిలో బైక్ ర్యాలీ నిర్వహించింది. పౌరసత్వ సవరణ చట్టం ఇంకా అమల్లోకే రాలేదు. కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ మతం పుట్టిందే భారతదేశంలో. ఆ లెక్కన చూస్తే ప్రపంచంలోని హిందువులంతా భారతీయ మూలాలు కలిగిన వారే. వారంతా భారతదేశాన్ని తమ మాతృభూమిగా పరిగణిస్తుంటారు. అలా పరిగణించకున్నా ఆపద సమయంలో భారతదేశం తమకు అండగా ఉంటుందన్న నమ్మకంతో జీవిస్తుంటారు. అలాగని చెప్పి వారందరికీ కూడా మన దేశం పౌరసత్వం ఏమీ ఇవ్వడం లేదు. 3 దేశాలకు మాత్రమే పరిమితం చేసింది. పొరుగున ఉన్న 3 దేశాల నుంచి, అది కూడా ముస్లిం దేశాల్లో మత వివక్షను ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పిస్తూ పౌరసత్వం ఇచ్చేందుకు భారత్ సిద్ధపడింది. దీన్ని కూడా కాంగ్రెస్ తప్పుపట్టడం హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలకు ఆగ్రహం కలిగిస్తోంది. ఒక్కసారిగా కాంగ్రెస్ 6 ప్రధాన మతాల వారికి వ్యతిరేకంగా మారినట్లయింది. అయినా కూడా కాంగ్రెస్ సీఏఏను వ్యతిరేకించేందుకే సిద్ధపడింది. తద్వారా ముస్లింల ఓట్లు గంపగుత్తగా తమకు లభిస్తాయని ఆ పార్టీ భావిస్తున్నట్లు. అందుకే తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపున మజ్లిస్ పార్టీ నేత ఓవైసీ సైతం సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త చట్టం మతం ప్రాతిపదికన రూపుదిద్దుకుందని విమర్శించారు. ముస్లింలను అణిచివేసేందుకే ఈ చట్టం తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇక బెంగాల్ విషయానికి వస్తే తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం ఆదేశాలను, పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రులు ప్రకటించడం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. ఇలా ప్రకటించడం ద్వారా తాము దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకుంటే ఏమవుతుందో వారికి తెలియదనుకోలేం. కాకపోతే రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టి అలా ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. సీఏఏను మాత్రమే కాదు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ను కూడా బెంగాల్లో అమలు చేయబోమని మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ ప్రకటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ధీటైన సమాధానం ఇచ్చారు. ఇది ఈ దేశ చట్టం, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇది శిలాశాసనం, ఇది నిజం అంటూ అమిత్ షా ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, అభినందిస్తూ అసెంబ్లీలు తీర్మానం చేసిన ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. 4 ఏళ్ల క్రితమే ఇలాంటి సంఘటనలు జరిగాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. ఆ తర్వాత పంజాబ్ కూడా అదే బాటలో నడిచింది. చట్టంలో అవసరమైన మార్పులు చేయాల్సిందిగా ఓ ముసాయిదాను పంజాబ్ అసెంబ్లీ కేంద్రానికి పంపింది. అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లను కూడా తెలంగాణ అసెంబ్లీ వ్యతిరేకించింది. అప్పట్లో పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి కూడా ఈ తరహా తీర్మానాలు చేశాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అప్పట్లో సీఏఏను వ్యతిరేకిస్తూ కేబినెట్ తీర్మానం కూడా చేసింది. తమ రాష్ట్రాన్ని ఈ చట్టం పరిధిలో నుంచి తప్పించాలంటూ మేఘాలయ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాలు ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. గుజరాత్, గోవా రాష్ట్రాలు మాత్రం ఈ చట్టానికి అనుకూలంగా అభినందన తీర్మానాలు చేశాయి. రాజ్యాంగంలోని లౌకిక వాదానికి ఈ చట్టం విరుద్ధంగా ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.
పార్లమెంట్ చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాల అసెంబ్లీలు చేసే తీర్మానాలు చెల్లవని అప్పట్లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంట్ చేసిన చట్టాన్ని పాటించకుండా ఉండేందుకు కేరళ అసెంబ్లీకి ఎలాంటి జ్యూరిస్డిక్షన్ లేదని ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని వ్యాఖ్యానించారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై రాష్ట్రాలు చట్టాలు చేయలేవని మరోసారి స్పష్టమైంది. సిఏఏ చట్టం అమలుకు పలు రాష్ట్రాల్లో పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. అసోం బంద్ నిర్వహిస్తే రోజుకు 1,643 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్తుందని, ఆ నష్టాన్ని బంద్ నిర్వాహకుల నుంచే వసూలు చేస్తామని డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ హెచ్చరించారు. అంతేకాదు, ఈ విధంగా బంద్ నిర్వాహకుల జరిమానా వసూలు చేసేందుకు వీలుగా అస్సాం హైకోర్టు 2019లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అస్సాం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 5,65,401 కోట్లు ఉంటుందని, ఆ లెక్కన ఒక్కరోజు ఆర్థిక నష్టం 1,643 కోట్ల వరకు ఉంటుందన్నారు. గౌహతి హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ఆర్థిక నష్టాన్ని బంద్ నిర్వాహకుల నుంచే వసూలు చేస్తామని డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ హెచ్చరించారు. సిఏఏ చట్టం అమలుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ అన్నారు. శాంతి భద్రతలకు ఏ విధంగానైనా విఘాతం కలిగిస్తే సహించబోమన్నారు. అవసరమైతే చట్ట ప్రకారం లాఠీలు ఝులిపిస్తామని, తుపాకులు ప్రయోగిస్తామని కూడా అన్నారు. సిఏఏ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలుపై మత నాయకులతో తాము ఇప్పటికే సమావేశాలు జరిపినట్లు తెలిపారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా సిఏఏ రచ్చ అధికమైపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే సిఏఏ అమలు చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపున సిఏఏకు వ్యతిరేకంగా ఆందోళనను అధికం చేస్తామని కాంగ్రెస్, ముస్లిం వర్గాలు అంటున్నాయి. సమాజంలోని భిన్న వర్గాలు సిఏఏకు అనుకూలంగానో వ్యతిరేకంగానో సంఘటితం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో, ప్రజలు ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్నారో త్వరలో రాబోయే ఎన్నికలే తేల్చి చెప్పనున్నాయి. ఇది వరల్డ్ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.